చెంగిచెర్లలో ఒక ఘటన చోటు చేసుకుంది. ఎక్కడ కని విని ఎరగని రీతిలో కూడా. ఎందుకంటే అత్త అరుణని, అల్లుడు స్నేహిత్ మరి బండి మీదనే హెల్మెట్‌తో కొట్టడం కూడా మనకు సీసీ ఫుటేజ్‌లో బయటపడింది కదా! ఆయన కొట్టడానికి తన ప్రాణాలు విడిచిపెట్టింది అని కూడా తెలుస్తూ ఉంది. కేవలము చిన్న ఈ గొడవ వల్ల కూతురి క్యారెక్టర్ బ్యాడ్ చేస్తూ, నీ కూతురు మంచిది కాదని నిందలు వేస్తూ, అత్తతో తగాదకు దిగి బలవంతంగా కూడా ఆమె బయటికెళ్ళిన ఆమెను బండెక్కించుకొని తను ఎంత ప్లాన్ చేశాడు ఇటు స్నేహితు. మరి ఎందుకు ఈ ఘటన జరిగింది? ఈ ఘటన పట్ల కూడా మనతో పాటు అరుణ తల్లి ఉంది. ఈరోజు అరుణ అందరికీ దూరం అయిపోయింది. ఇప్పుడు లేదు, తనకిద్దరు కూతుర్లు, తను ఇండ్లల్లో పని చేసుకుంటూ ఉంది. అలాంటిది చిన్న వయసులోనే కూతుర్లకు పెళ్ళిళ్ళు చేసింది. చిన్న కూతురు కావ్య భర్త ఈ పని చేసింది, ఈ దారుణానికి వడిగట్టింది. అమ్మ అరుణ మీ బిడ్డనే కదా? నా బిడ్డనే అమ్మ, ఏం జరిగింది? నా బిడ్డనే అమ్మ. ఇళ్ళ బాసం తోముకుంటుంది, ఆ ఇంట్లో పూట సాపి చల్లుతుంది, అది చేస్తుంది, ఇది చేస్తుంది. ఆమెకి ఏదో నెలకింత వాళ్ళు ఇల్లు ఇస్తారు, ఎటునో బతుకుతుంది ఆమె. ఏమైనా పిల్లని టార్చర్ పెట్టి తల్లిని చంపేసిండు అమ్మ. పిల్లని టార్చర్ పెట్టిండు. ఏమనంటే బెదిరిస్తాడు, నీ బిడ్డని చంపేస్తా, నీ బిడ్డని చంపేస్తా అని. ఏ తల్లి అయినా భయపడుతుంది కదా, ఏ తల్లి అయినా బుగులు పడుతుంది కదా. పిల్లల కోసమే తల్లిదండ్రులు బతికేది, ఇంకేమిటికైతే బతకరు కదా. ఇప్పుడు వాళ్ళ కోసమే ఆమె ఇబ్బంది పడుతుంది కదా. కావ్య వయసు ఎంత ఉంటుందమ్మా? ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అంటున్నారు. కావ్య ప్రేమించి పెళ్లి చేసుకునేటప్పుడు ఆ అమ్మాయికి 16 సంవత్సరాలు ఉన్నది. 16 వెళ్ళి 17 పడే. ఆ పిల్లకి అసలు మేజర్ కానే లేదు. మేజర్ కాకముందుకు ఆ పిల్ల స్కూల్ పోయినప్పుడే ఆ పిల్లని ఇబ్బంది పెట్టి ఆ పిల్లని లొంగ తీసుకొని అప్పుడే ఆ పిల్లకు పెళ్లి కోసము మమ్మీ ఏం చెయ్యొద్దు, ఇయ్యొద్దు, పిల్ల మేజర్ కాలే, పిల్లకు 18 సంవత్సరాలన్నా పడాలి, 20 అన్నా పడాలి అంటే పడక ముందుకే ఆమె చేసింది. చేస్తే కూడా అంతకుముందు మళ్ళీ ఒకసారి గొడవ అయింది. గొడవ అయితే మేము అప్పుడు అందరం పోయినాం. పోయి కూడా మేము మాట్లాడినాం, వద్దు వీనికి మనకు కుదరది, పిల్లని ఇబ్బంది పెడుతున్నాడు, చిన్నపిల్లని ఆగం పెడిచి పట్టిస్తున్నాడు. వాడు 40-50 ఏళ్ళకి వచ్చిండు. వాడు ఏదో అందులో పని చేస్తాడు కదా, కొలువు చేస్తాడు కదా. వద్దు, మన దిక్కు కాదు, మన డిస్టిక్ కాదు, మన కథ కాదు, అది ఏదో కరీంనగర్ డిస్టిక్. మనం పోయి చూసేటోళ్ళం కాము, చేసేటోళ్ళం కాను. మనం పుట్టిందే హైదరాబాద్లో, మనం పెరిగిందే హైదరాబాద్లో. వద్దు బెట్ట, ఇది మనకు తగదు, ఇది మనకు తగదు అని చెప్పిన. అమ్మ నువ్వు ఇచ్చేది ఉంటే ఏమన్నా ఇచ్చే ఉంటాయి, ఈ లేకపోతే ఇయ్య కానీ ఆ పిల్లగాడు చేసుకుంటా అంటూ నేను చేస్తా అన్నది. అన్నప్పుడు వాళ్ళు ఇష్టమైనప్పుడు నేను ఖచ్చితంగా నా బాధ్యత నెరవేర్చుకోవాలి కదా. నేనే కాళ్ళు కడిగిన నాయన, నా బిడ్డ మన్మరాలు, నా బిడ్డను కూడా నేను కడగనియలే. నా బిడ్డ కాళ్ళు నేనే కడుగుతాను. నా మన్మరాలు, నా పిల్లలు గిత పిల్లలు నేను సాధిన నా దగ్గర పెట్టుకొని, నా ఇంటికి తొలచూరు బిడ్డ నా బిడ్డ. మన తొలచూరు బిడ్డ తల్లికి ఎంత ప్రేమ ఉంటుంది. ఇలా నా బిడ్డ కూలిపోయింది, నేనుండి కూడా వేస్ట్ అవుతుంది భూమి మీద. నువ్వు నమ్మించి గొంతు కోసినట్టే కదా, నీకు ఇష్టం లేకపోతే ఇచ్చిపెట్టాను ఉంటుంది. చెప్పిరా ఇంతకుముందు ఎప్పుడన్నా ఇట్లా గొడవలు అయినాయి? అసలు గొడవలు అయినాయి. పిఎస్ కూడా ఇచ్చినాము, ఏడికి మేడ్పల్లి పిఎస్ కూడా ఇచ్చినాము. పిఎస్కి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, వార్నింగ్ ఇచ్చారు, నువ్వు మళ్ళీ వాళ్ళతో గొడవలు పడవద్దు అంటే నేను మొత్తానికే ఇప్పించుకుంటాం సారు, మాకు ఆ పిల్లగాడు వద్దే వద్దన్నాం మేము. నా కాలు మొక్కిండు, మా ఆయన కాలు మొక్కిండు, అందరి అత్తమామ కాలు మొక్కిండు, కాలిన వాళ్ళందరిని తోలుకొచ్చిండు. సరిగా మారుతుండొచ్చు అని అనుకున్నాం మేము. కానీ ఇట్లా నువ్వు మంత్రం పెట్టుకొని ఎప్పుడు బిడ్డకు అడ్డం వస్తుంది, తల్లి బిడ్డను కొట్టంగా తల్లి అడ్డం వస్తుంది. తల్లిని లేపట్టేస్తే బిడ్డకు అడ్డం ఉండదు. ఇప్పుడు తల్లిని చంపేస్తే ఇంకా ఆమె అడ్డం ఎవరు? అన్నదమ్ములా లేరు, తండ్రి చూస్తే మాటలు రావు. తండ్రి ఒక పిచ్చోని లెక్క, ఆయన ఏం చేస్తాడో ఆయనకే తెలియదు. అంటే ఇద్దరు ఆడపిల్లలేనా? ఇద్దరు ఆడపిల్లలేనా? ఆయన ఏం ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, వాళ్ళకి ఏమీ లేవు. చిన్న ఆమె, పెద్ద ఆమె స్రవంతి, చిన్న ఆమె కావ్య. నాకు ముగ్గురే పిల్లలు పండి, నా పెద్ద బిడ్డ, ఇంకో చిన్న బిడ్డ, ఇద్దరు ఇంకా నాకు ఒక్క కొడుకు. ఇది ఇక్కడ కనివిరిగని అంత మా కాందాల్లో ఒక 2-3 వేల మందిలా కనివిని ఎరగని పని చేసిండు అమ్మ. నమ్మించి ఆ కొట్టినాడు కూడా చంపినామా నాయనమ్మ అని చెప్పలే. వచ్చి నువ్వు కూర్చున్నట్టు నా దగ్గర కూర్చొని నా ఈపులా చేసి నన్ను దువ్వుతున్నాడు. ఆడు నెత్తి వాళ్ళ కొట్టిండు, దవాఖాన తీసుకుపోయిండు, ఇంకో దవాఖాన లేచిండు, ఆడికి తెచ్చిండు, ఈ దవాఖాన లేచిండు. నేను ఎన్ని లక్షలైనా ఖర్చు పెడతా అంటుండు. చెప్పు నాయన చేనెత్తు, నీ కాలు మొక్తా, ఏమైనా చెప్పు బిడ్డ, నాకని చెప్పు బిడ్డ, ఎవరు చెప్పకుండా పోతివి అంటే లేదు నేను చంపలేను ఆయనమ్మ, నువ్వు నమ్మే అంటే. నా కొడుకుకు మా వాళ్ళకి చెప్పిన కొట్టకొరి పిల్లగాని, ఒక్క దెబ్బ కొట్టకొరి. అది చంపలేదు అన్నప్పుడు మనం ఓపిక పట్టాలి, ఇవన్నీ కురూపులు రావాలి.
అప్పుడు ఏదైనా కురూపు ఉంటే మనం కొట్లని సింగారం ఉంటుంది. మనం ఏ కురూపు లేని వాడి మీద ఒక్క చేయి పెట్టవు దాన్ని. నేను పక్కకే కూర్చున్న కుడి చేసుకొని మళ్ళీ ఎప్పుడు తెలిసింది, ఎట్లా తెలిసింది? ఆ రోజు మొత్తము బుజారం నాడు మొత్తం గడిచిపోయింది. బేస్తారము పొద్దుగాల మళ్ళా వాళ్ళ పెద్దల్లుడు ఉండి అన్ని కురుపులు ఆ కాళ్ళకి తిరిగి మొత్తం కురుపులు తెచ్చిండు. ఆమె ఇంట్లోకి వెళ్ళేది, ఆయన బెదిరించేది, బండి మీద ఎక్కించుకుంది, బండి చెట్లలో దాచిపెట్టింది. మళ్ళీ దాన్ని తీసుకొచ్చిండు, మళ్ళీ బైక్ మీద తెచ్చిండు. బైక్ మీద తెచ్చిండు మళ్ళీ మన నీ బిడ్డ ఇట్లా నీ బిడ్డ అట్లా అని బైక్ మీద ఏదో ఆదరణ జరుగుతుంది. జరిగేటప్పుడు ఏం చేసిండు, ఆ హెల్మెట్లో తీసిండు, కొట్టి పడేసిండు. కొట్టుకమే బలంగా ఇక్కడ తాగేసింది వెనకకు. ఆ బలంగా తాకిన దెబ్బ పోయింది, మళ్ళీ కింద రోడ్డు దెబ్బ తాకింది, చిత్తికి పోయింది. మన కొబ్బరి పచ్చ లెక్క వెళ్ళింది, మెదడులకి వెళ్ళి కొబ్బరి పచ్చ లెక్క. ఆ ఘోర ఆడ పోయి చూస్తే రక్తము, ఘోరమైన రక్తం పోయింది. ఇట్లా కొట్టుకున్న దానిలో మొత్తం రక్తంలా. నువ్వు విడిచిపెట్టినావు, మళ్ళీ వెళ్ళిపోయినావు, మళ్ళీ డ్యూటీకి పోయినట్టు పోయినావు. ఒక దోస్తుగానికి చెప్పినావు, ఆ ప్లేస్ పంపిరా నాకు, నువ్వు ఫోన్లో షేర్ చేయి నాకు, మళ్ళీ నేను వచ్చినట్టు ఉండొద్దు ఆడ అని బైక్ కొంట పోయి దాచిపెట్టినావు. హెల్మెట్ కొంట పోయి ఇంట్లో దాచిపెట్టినావు, అల్మార కింద దాచిపెట్టినావు. సిఐ సార్ వాళ్ళందరూ వేసి తీస్తే వాళ్ళకెళ్ళి వెళ్ళింది. అది ఎంత మోసం చేయొద్దా చేస్తారా నాయన? నువ్వు చెప్పు నాయన, ఇంత మోసం జరుగుతుందా? ఏంది అసలు ఆయనకి ఏం కావాలి? ఇటు కావ్యను ఆయన వద్దనుకుంటున్నా. ఆయనకు ఒక్కటే బిడ్డనేమన్నా అంటే నా బిడ్డ ఒప్పుకోకపోతుండే. పిల్ల ఏ తల్లైనా ఒప్పుకోదు, కాయకి కూడా ఒప్పుకోదు, గద్ద కూడా ఒప్పుకోదు. బిడ్డని చంపేస్తాను బెదిరిస్తుండే, నీ బిడ్డని ఇట్లా చేస్తాను, నీ బిడ్డని అట్లా చేస్తాను. ఎందుకు అసలు కావ్యతో ఆయనకి ఏంటి ప్రాబ్లం అసలు? కావ్యనేమనంటే తల్లి అడుగుతుంది కదా, నా నీకేం తక్కువ పెట్టినా, నేను బంగారం తక్కువ పెట్టినా, నా పైసలు తక్కువ పెట్టినా, నీకేం చూస్తలే, నేను ఏం చేస్తలేను, నువ్వు నా పిల్లని ఎందుకు అంటావు, నా పిల్ల నీకు ఇష్టం లేకపోతే నా పిల్లని నాకు ఇచ్చి పెట్టేసి అని అంటుంది కదా. అన్నదా కొట్లాట అయినప్పుడు అన్నది పెట్టా, నేను కూడా పోయినా. నేను మంచిగా చూసుకుంటా ఇప్పటి నుంచి. మా మేడిపల్లి కూడా చెప్పిండు, నేను మంచిగా చూసుకుంటా, మంచిగా చేసుకుంటా, ఇప్పటి సంది ఏ ప్రాబ్లం అయినా కానీ మీకు కావ్యని నేనేం ఇదే చేస్తా అని కాలనీ వాళ్ళు కూడా అందరిని పిలిపించి మాట్లాడాడు. నన్నే కాదు, మీరు కాలనీలో పోయి అడుగురు అంటే, అమ్మమ్మ ఇట్లా పంచాయతీ అవుతుంది, నువ్వు రావాలని మా పెద్ద మనవరాలు ఫోన్ చేసేది. నేను పోయినా, ఏంది ఈ గొడవ అంతా, ఏంది పంచాది, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, నువ్వెవరు మాట్లాడనికే, నువ్వెవరు మాట్లాడనికంటే మరి ఆయన ఇచ్చింది కట్నం నేనే, కాలు కడిగింది నేనే, కన్నదార పోసింది నేనే, నువ్వెవరంటే ఎట్లా లెక్క అవుతుంది? నువ్వు నా బిడ్డే నా కడుపుకెళ్ళి పుట్టింది, నా బిడ్డ కడుపుకెళ్ళి ఆ పిల్లలు ఇద్దరు పుట్టిర్రు, పుట్టినప్పుడు అది నా బాధ్యత కదా. ఇప్పుడు ఈ స్నేహితు వాళ్ళ అమ్మ నాయన ఎప్పుడైనా కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చిర్రు హైదరాబాద్కి? హైదరాబాద్ కరీంనగర్కి వెళ్ళి వచ్చిర్రు, కొట్లాట అయినప్పుడు కూడా వచ్చిర్రు. వచ్చినప్పుడు సెంత్ వాళ్ళ నాయనకు వాళ్ళ అమ్మ కూడా మేము అందరికి చెప్పినాము. చెప్పినప్పుడు వాళ్ళు కూడా అట్లా కాదు, చేయొద్దు గియొద్దు అని చెప్పారు. వద్దయ్యా మేము మాకు తగది, అక్కడ వాళ్ళు మంచి వాళ్ళు గారంట, అక్కడ నల్గొండ డిస్టిక్ కరీంనగర్ ఇవన్నీ వైభవ్ నగర్ ఇక్కడ మంచి మనుషులు ఉంటారట, వద్దు నాయన మాకు సంబంధమే ఉంటుంది, ఇప్పటికైనా మనం అక్కడ చేసుకుందామంటే పెద్ద మనిషి నువ్వు మాట్లాడొద్దు అన్నాడు. మా ఆయన చాలా మాయకుడు. నా మగనికి నేను ఇన్ని మాట్లాడినా కదా, 2 ముక్కలు రావు మాట్లాడడానికి. నా మగనికి నా కొడుకు ఒక ముక్క రాదు. ఇగో నాలుడు మొత్తం పిచ్చోడు, మేనాయన ఈయన నాకు మేనాలుడు, మా మేనత్త బిడ్డ కొడుకు. అందుకోసమే చెప్పినాం, కుదరదు మీకు నాకు బంగారము ఏదైనా సరే అని కుదరదు. ఎందుకంటే ఇంత సైకో అంటే మనం ఎవరం చేయలేము, సంసారం సైకోతో చేయలేము మనము, గతి లేకుండా చేయొచ్చు. అడక తిని బతకొచ్చు, గడ నీళ్ళు ఆడుకొని బతకొచ్చు, పోదినే బతకాలి. సైకో అంటే ఇప్పుడు ఇక్కడ అర్ణన్ కానీ ఇటు కావ్యాన్ని కానీ ఏమైనా టార్చర్ పెట్టిండు, పెద్ద సైకో. ఎటువంటి టార్చర్? ఇగో ఇట్లా నీ బిడ్డని చంపేస్తా అని, లేకపోతే మీ అమ్మని చంపేస్తా అని పిల్లని, నీ బిడ్డని చంపేస్తా అని తల్లిని. ఎందుకు కావ్య మీద ఏమన్నా అనుమానం ఆయనకి? ఆ చిన్నపిల్ల మీద ఏం అనుమానం లేదు. వీనికి ఏముంటుంది అంటే, ఇంతసేపు ఈ తల్లిని తీసేస్తే ఈ పంచాయతీ పోతుంది, తల్లిని తీసేయాలి ఫస్ట్, తల్లిని తీసేస్తే ఈ పంచాయతీ పోతుంది. ఇగో ఇట్లా ఇట్లా చేసిండు బెట, చేసి ఆమెని ఇబ్బంది పెట్టిండు. ఇప్పుడు నీ కూతురు అమ్మ నీకు దూరం అయ్యింది, అతనికి ఎటువంటి శిక్ష పడితే బాగుంటుంది? పోలీసులకి టీజీ అంటే శిక్ష కాదు, అటు జైలకెళ్ళి వెళ్ళొద్దు బెట, నువ్వేమన్నా అనుకో. ఎందుకంటే ఒక పానం నిండు పానం అమాదనం బలి తీసుకుంటుంది కాబట్టి ఆయనకి ఎటువంటి శిక్ష, ఎంత బలంగా ఉంటే శిక్ష ఉంటుందో ఆ శిక్ష చేయరు బిడ్డ, మీ కాలు మొక్తా. ఎందుకంటే నేను అది కూడా చెప్తున్నా, ఎందుకంటే తల్లికి 2 పిల్లలు, ఆడపిల్లలు, వాళ్ళ కన్నదమ్ము లేరు, ఉండటానికి ఇల్లు లేదు, తినటానికి తెలియలేదు, వాళ్ళు ఏం చూసుకొని బతారు నాయన? నువ్వు చెప్పు బెట, నీ కాలు మొక్తా కాదు, ఏం చూసుకొని బతే బాగుంటుంది, వాళ్ళు ఎట్లా బతే బాగుంటుంది? వాళ్ళు
మనకేదైనా ఆధారం ఉంటేనే మాట్లాడతాము. ఆధారం లేని బతుకులు. ఆ పిల్లగాడు కూలి పోతాడు, ఆ పనికి పోతాడో నాడు పోడు. ఆ పోయినాడు ఒక 500 ఇస్తారు, ఆయనకి చేత కాదు. కాలు ఇరిగింది ఆ పిల్లగానికి. ఆమె ఏదో ఇళ్ళల్లో బాతం తోముకొని బతికింది. ఇప్పుడు వాళ్ళ అమ్మ చచ్చిపోయింది, వాళ్ళని చూస్తాడు ఒకటి చెప్పు. నువ్వు చెరిగితల మొత్తం మడుచుకోవాలి, ఉంటుంది ఇల్లు కూడా లేదు ఆయన బీద సంసారం. అక్కడ కూడా అడిగినాము, అరుణ మంచిది అమ్మ తల్లి నీకు దండం చేస్తా చూడు, నీకేది న్యాయం అనిపిస్తాయి చేయితలే నా పెద్ద మంచి ముఖం చూసి. ఈయనకి ఈ స్నేహిత అనే అతనికి ఏమన్నా బయట సంబంధాలు ఏమన్నా ఉన్నాయా? ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఆడు మొత్తము ఏకు జిడ్డు కిలాడి, ఏకు జిడ్డు కిలాడి పుల్ల. ఇక తాగే సంగతి తెలియదు కానీ కిలాడి కిలాడి పుల్లు తాగుతాడా తాగడా అది మనం చూడండి దాని వద్దు బిడ్డ. అన్నీ మొత్తము లంగ శాతాలు, దొంగ శాతాలు, బట్టబయి శాతాలు, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు. మనం ఒక్కడు మాట్లాడతాడు, వెయ్యి మాట్లాడతాడు. మనం మాట్లాడినాడు మనని. నాకు ఇన్ని మాటలు వస్తాయి కదా, నేను 2 మాట్లాడతాను ముంగట. అట్లాక అప్పటికే 200 చెప్పేస్తాడు. అప్పుడే ఇక నేను అవలేదని అట్టెళ్ళి పడిపోతుంది. ఇక నేను మొత్తానికి చేస్తాడు తల్లి ఆయన. ఏమో కదేదో కొలు అంటకి ఇక్కడ ఏం కొలు పాడైందో అదేదో చేస్తాడంట. ఏం చేస్తాడో ఏం పాడైందో బిడ్డ అని కొలువులో మనం ఏట ఎంత వస్తుందో కూడా మాకు తెలియదు. పిల్లలు నాయన కూలి చేసుకుంటారు, పిల్లలు మంచిగా చూసుకోవాలి బిడ్డ. నచ్చలేదనుకో విడిచిపెట్టేసేయాలి, వాళ్ళ ఇంటికి పంపించేయాలి. అమ్మ నీతోటి నాకు అవుతలేదని చెప్పాలి. కానీ ఇట్లా చంపి పిల్లలంతా అలా పిల్ల అంతలేదు. పండగ పుల్లు జనం వచ్చింది ఆ పిల్లకు, పొద్దుగా తీసుకుపోయింది దాకానకు. మంచి అలా బావ పెద్ద బావ 2 పిల్లలు ఇట్లా అయిపోయారు. ఏం లేదు 5 రోజుల కాల. ఆ పిల్లల కింద అంట కూడా జారింది. ఆ పని చేసి వచ్చి బాసలు తోమి అన్నీ చేసి వాళ్ళని లేబట్టి మొక్కలు గడిపించి భోజనం పెడతారు ఆమె. అంటే ఆ తల్లి అట్లా చూసినప్పుడు ఆ పిల్లలు ఎంత అవుట్ అవుతారు. చాయ్ కూడా ఆమె దాపుతుంది. వాళ్ళకి ఉల్లిగడ్డ ఎట్లా కోసరో తెలియదు, టమాటా ఎట్లా కోసరో తెలియదు. వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కాదు బెట. అర్థం కానప్పుడు ఎట్లుంటుంది నువ్వు చెప్పు. చిన్న పిల్లలకి ఎట్లుంటుంది నువ్వు చెప్పు బిడ్డ. దేశంలో ఎవ్వరు ఎక్కడ కనివెని లేరు కానీ జరిగింది బిడ్డ ఇది. మా కాందాల్లో కూడా ఎవ్వరు జరగలే బిడ్డ ఇంత. నేను కూడా 50-60 ఏళ్ళకి వస్తున్నా. నిన్న ఇప్పుడు 30వ తారీఖు జరిగిన ఈ ఘటనను దృష్టిలో పెట్టుకుంటే మరి కరీంనగర్ నుంచి స్నేహితు వాళ్ళ అమ్మ వాళ్ళు కానీ ఎవరన్నా వచ్చిరా ఈ కార్యక్రమానికి? అంతా ఎవ్వరు రాలే బిడ్డ. ఒక్క పోసాలు వచ్చి చూసిన వాళ్ళు లేరు. మరి మీ పిల్లగాడిని మేము ఇట్లా ఇది అవుతుంది అన్నప్పుడు, మరి మీ పిల్లగాడికి తప్పు లేనప్పుడు మీరు ఖచ్చితంగా రావాలన్నా వద్దా? ఎటు పంచాలు దునిగా ఉండని మీరు పిల్లని చేసుకున్న వాళ్ళు రావాలన్నా వద్దా? ఒక్క పోసాల మనిషి కనబడితే మాకేమనిపిస్తుంది అప్పుడు? మీరు అంతగా ప్లాన్ చేసినట్టే కదా. ఎవరెవరి మీద పెట్టిరు తల్లి కేసు? ఇక ఎవరు మీద పెట్టారు నాకు తెలియదు. మా మనమడు ఉంటాడు చెంగచెర కాడ, అంతా బాబుకే తెలుస్తుంది. పండు ఇది ఒక్క సాయం మంచిగా చేయి పండు. నువ్వు నీ కాలు మొక్త చూడు, నీ చెల్లెళ్ళే అనుకో, నువ్వు నీ అక్కనే అనుకో, ఏం న్యాయం చేస్తావు ఆ న్యాయం చేయి పండు. నువ్వు వీలైనంత వరకు చేయి నాయన, నీ దండం పెడతా చూడు. చూసాం కదా మరి. ఎందుకంటే ఇక్కడ అరుణ తను బండి మీదకి వెళ్ళి అల్లుడు కొడితే పడిపోయి తను ప్రాణాలు విడిచిపెట్టడం కూడా జరిగింది. దాని పట్ల మరి క్లియర్గా కూడా అరుణ తల్లి కూడా మాట్లాడడం జరిగింది. అరుణకి 2 ఆడపిల్లలు, చిన్న కూతురు కావ్య భర్త ఒడిగట్టిన ఈ ఘటనకు మాత్రం పోలీసులు ఎటువంటి చర్య తీసుకుంటారనే దాని మీద వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మాత్రం మరి అరుణ తల్లి అయితే ఈరోజు నా కూతురు నాకు దూరం అయిపోయింది, నాకు పెద్ద కూతురు కాబట్టి నా కడుపు మునిగింది, ఖచ్చితంగా నాకు న్యాయం కావాలి, సైకోలాగా బిహేవ్ చేస్తాడు, నా మన్మరాన్లు కూడా చాలా ఇబ్బంది పెడతాడు, నా కూతుర్ని కూడా చాలా టార్చర్ పెట్టి ఈరోజు ఇంత నాటకం ఆడి తనకేం తెలియదు అన్నట్టుగా కూడా డ్రామా ఆడి చెట్లలో బండి దాచిపెట్టిండు అంటే ఇంకా అది ఎంతవరకు మరి పోలీసులు విచారిస్తున్నారు అనే దాని మీద కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరి మేడిపల్లి పిఎస్ పరిధిలో కూడా మరి పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఎటువంటి ఇంకా క్లూస్ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. కెమెరామెన్ వినయ్తో నిర్మల RTV.